ఐఎన్ఎస్ విక్రాంత్ కోసమని రఫేల్ మెరీన్స్ని ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశారని మనం గతంలో గ్లోబల్ రౌండప్లో చర్చించాము. అండ్ వేరే డిఫరెంట్ ఎయిర్క్రాఫ్ట్స్ని కూడా ట్రై చేశారు. బట్ రఫేల్కే మొగ్గు చూపింది ఇండియన్ నేవీ. సో అండ్ ఈవెన్ భారత ప్రభుత్వం. సో ఇప్పుడు రఫేల్ మెరీన్స్ 26 కొనడానికి మనం ఆల్రెడీ ఫ్రాన్స్కి వాళ్ళకి మనం టెండర్ కాల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఫ్రాన్స్ కూడా రెస్పాన్స్ ఇచ్చింది అని చెప్తున్నారు. సో బేసికల్లీ ఇంకా కొనడం అయిపోయింది, అఫీషియల్ ప్రాసెస్ మొదలైంది అనుకోవచ్చా, అంతేనా? అంటే కొనేటువంటి ప్రక్రియలో ఒక రెండవ మెట్టు, చాలా ఇంపార్టెంట్ మెట్టు మనం ఇప్పుడు రీచ్ అయ్యాం. ఓకే, మనకు గత నెల క్రితం మనం వాళ్లకు అఫీషియల్గా మేము కొంటున్నాం, కొనాలని ఇంట్రెస్ట్ ఉంది మాకు, అవును, మీ ఫైనల్ కొటేషన్ ఏంటో చెప్పండి మాకు అని చెప్పి మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మార్చుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు గతంలో రఫాయల్ మనం కొన్నప్పుడు, మనం 36 రఫాయల్స్ కొన్నప్పుడు చాలా స్పెసిఫికేషన్స్ పెట్టాం మనం. రఫాయల్స్ ఇతరత్ర బహ్రెయిన్ కానీ ఇతరత్ర దేశాలు ఈజిప్ట్ కానీ చాలామందికి సప్లై చేసినటువంటి రఫాయల్స్ దేంట్లోనూ లేనటువంటి ఫీచర్స్ మన రఫాయల్స్లో ఉన్నాయి. అంటే రఫాయల్కి ఏం పెట్టామంటే మనము ఎత్తైన పర్వత ప్రాంతంలో తక్కువ ఆక్సిజన్ తోటి టేక్ ఆఫ్ అయ్యేటువంటి కెపాసిటీ ఉండాలి, ఎందుకంటే లదాఖ్ ప్రాంతాలు. అలాగే శాండ్ స్టామ్స్, ఇసుక దుమారం వచ్చేటువంటి రాజస్థాన్ ఎడారుల్లో టేక్ ఆఫ్ అవ్వగలిగిన క్షమత ఉండాలి. మూడవది వర్షంతో కంప్లీట్గా నీరు, భయంకరమైన వర్షం వస్తున్నటువంటి మేఘాలయ అస్సాం ప్రాంతం నుంచి టేక్ ఆఫ్ అయ్యేటువంటి కెపాసిటీ ఉండాలి. ఇటువంటి దాని కండిషన్స్ పెట్టాం మనం. అంటే మనకు ఎప్పుడు ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వాలో మనకు అర్థం తెలియదు కాబట్టి ఇటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఇంజన్ని, ఇటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దాన్ని తయారు చేశారు వాళ్ళు. అటువంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అలాగే మన నేవల్ వర్షన్ కూడా మనం స్పెసిఫికేషన్స్ చాలా పెట్టుంటాం. దీని ఆధారంగా మనం వాళ్ళని కొటేషన్ ఇవ్వమని అడిగాం మన వాళ్ళని. సో ఇప్పుడు అఫీషియల్గా భారతదేశం వాళ్ళని నెల క్రితం వాళ్ళని మేము కొనడానికి సిద్ధపడుతున్నాము, మీరు ఫైనల్ కొటేషన్ ఇవ్వండి అని అడిగాం మనం. నెల లోపు వాళ్ళు మనకు ఫార్మల్గా వాళ్ళ కొటేషన్ ఏంటి, వాళ్ళ ధరలు ఏంటి, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, మనకు వాళ్ళు ఆఫర్ ఇవ్వడం జరిగింది. అది నార్మల్గా ఇంత తొందరగా ఎప్పుడు జరగవు. ఎందుకంటే ఈ మేజర్ ప్రొక్యూర్మెంట్స్ ఏమంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి టైం పడుతుంది. రఫాయల్కి మనం చూసాం, మనం ఎప్పుడో మన యూపీఏ హయాంలో ఎప్పుడో మొదలు పెడితే అది ఆఖరికి వాళ్ళు పదవీ విరమణ అయిన తర్వాత, మోదీ గారు వచ్చిన తర్వాత కానీ సంతకం పెట్టలేదు. కాబట్టి ఇవన్నీ చాలా సమయం పట్టేటువంటి విషయాలు ఇవన్నీ. కరెక్ట్. అటువంటిది నెల రోజుల లోపలే మనకు రెస్పాన్స్ వచ్చేసింది ఫ్రాన్స్ నుంచి. ఇప్పుడు మనం దానికి నెగోషియేషన్ చేస్తాం. గతంలో ఏముండేదంటే మధ్యవర్తులు ఉండేవాళ్ళు, ఆ మిడిల్ మెన్ వాళ్ళే, బోఫర్స్ స్కాండల్ కావచ్చు, ఇటువంటి చాలా మనం కొత్త వచ్చి ఇవన్నీ ఎందుకు చూసామంటే మిడిల్ మెన్ ఉండేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిడిల్ మెన్ తీసేశారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి డైరెక్ట్గా నెగోషియేషన్స్ ఉంటాయి, మిడిల్ మెన్ ఎవరు ఉండరు. కాబట్టి ఫ్రాన్స్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, అంటే అక్కడ ఉన్నది ఎవరు, డసాల్ట్. యాక్చువల్లీ అక్కడే గొడవ అంతా మొదలైంది. కరెక్ట్. ఇదివరకంతా మిడిల్ మెన్ ఉండేవాళ్ళు కాబట్టి, మిడిల్ మెన్ నడిపించేది కాబట్టి అన్నీ చాప కింద నీరులాగా నడిచిపోయేది. ఇప్పుడు మిడిల్ మెన్ లేకపోయేసరికి ఇప్పుడు ఆ మీడియా పార్ట్, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి మొన్న కూడా మళ్ళీ వచ్చింది మీడియా పార్ట్, మళ్ళీ మొన్న ఒక కథనం రాసింది. ఫ్రెంచ్ మీడియా ఏదో అవకతవకలు జరిగాయని చెప్పి కథనాలు రాయడము, దాన్ని భారత పేపర్ల దగ్గర నుంచి న్యూస్ ఛానల్ వరకు అందరూ కూడా కవర్ చేయడము, ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెట్టడము. ఇవన్నిటికీ కారణం ఏంటి అని అంటే మిడిల్ మ్యాన్ని పక్కన పెట్టేసరికి వాళ్ళు, ఆ కిక్ బ్యాక్స్ ఎవరైతే లాస్ అవుతున్నారో వాళ్ళ నుంచి జరుగుతున్న కాన్స్పిరసీ కుట్రలు, అంతే కదా? కరెక్ట్, అబ్సల్యూట్గా. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి జగదీప్ ధంకర్ వైస్ ప్రెసిడెంట్, మీరు అతను అవహేళన చేస్తుంటే వీడియో ఎందుకు తీసామని చెప్పి ఆయన ప్రశ్నిస్తే, మీరు ప్రశ్నించాలి, రఫాయల్ కుంభకోణం గురించి ప్రశ్నించండి, అదానీ గురించి ప్రశ్నించండి, దీన్ని వదిలేసి మీరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి ప్రశ్నించండి, దీన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఇప్పటికి కూడా రఫాయల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తున్నారు. అంటే ప్రభుత్వాల మధ్యలో జరిగినటువంటి ఒప్పందం ఇది, మధ్యవర్తులు ఎవరు లేరు. కరెక్ట్గా చెప్పాను, మధ్యవర్తుల యొక్క బాధ కక్కుకోలేక వాళ్ళు ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తారు, వాళ్ళే ఫండ్ చేస్తారు. మన దగ్గర ఉన్న అపోజిషన్ పార్టీలు అట్లాగే మీడియాని వాళ్ళందరూ ఫండ్ చేస్తారు. సో అదే పరిస్థితి అక్కడ. సో ఇక్కడ మనకు చూస్తే కనుక గవర్నమెంట్ నెగోసియేషన్స్ ఇప్పుడు మొదలవుతాయి. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మారబోతోంది కాబట్టి డెసిషన్ అనేది జరగదు, నెగోసియేషన్స్ మొదలవుతాయి. మనం ఒక టీం కాన్స్టిట్యూట్ చేస్తాం, నేవీ నుంచి కావచ్చు, లేదా మనకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి కావచ్చు, ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి కావచ్చు, ఇతరత్ర మన ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఏవియేషన్ నుంచి కావచ్చు, ఇలా ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళతో నెగోషియేట్ చేస్తారు. ఈ నెగోషియేషన్స్ అంతా బహుశా ఒక 5-6 నెలలు పడుతుంది. 5-6 నెలలు పట్టాక ఒక ఫైనల్ డాక్యుమెంట్ వస్తుంది, అది ప్రభుత్వం ముందర ఉంచుతారు. ప్రభుత్వం యొక్క క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ దాన్ని క్లియర్ చేస్తుంది. క్లియర్ చేశాక ఫార్మల్గా మనం
వాళ్ళ మీద ఆర్డర్ ఇష్యూ చేస్తాం. సో ఇదంతా జరిగేసరికి నార్మల్గా అయితే 5-6 సంవత్సరాలు పడుతుంది. బట్ ఈ ప్రభుత్వం యొక్క స్పీడ్ బట్టి మనం తప్పకుండా 2024లో దీని ఆర్డర్ ఇచ్చి తీరుతారు అని మనకు స్పష్టంగా మనం గెస్ చేయొచ్చు. వచ్చే కొన్ని 5-6 నెలల్లో దీని ఆర్డర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది Correct. ఎందుకంటే ఐఎన్ఎస్ విక్రాంత్ మీద పెట్టబోతున్నాం మనం. ఐఎన్ఎస్ విక్రమాదిత్య మీద ఆల్రెడీ మన రష్యన్ మేడ్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి దాని మీద ఆల్రెడీ. ఐఎన్ఎస్ విక్రాంత్ మీద పెట్టబోతున్నాం మనం. కాబట్టి రఫైల్స్ కూడా మనం ఎందుకు చూస్ చేసామంటే ఎయిర్ ఫోర్స్ కూడా రఫైల్స్ ఉన్నాయి, నేవీ దగ్గర కూడా రఫైల్స్ ఉంటాయి కనుక కామన్ పార్ట్స్ చాలా కామన్గా ఉంటాయి. కామన్ పార్ట్స్ని మనం ఈజీగా మనం డొమెస్టిక్ మన దేశంలో తయారు చేసుకునేటువంటి ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. కరెక్ట్. అందుకని ఆ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం అన్నది జరిగింది. అది సో ఒక ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, దాని యొక్క సీరియస్నెస్ దీంట్లో చూడవచ్చు. మనం ఎంత తొందరగా ఈ అగ్రిమెంట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.